వైసీపీ అధినేత జగన్ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన ₹1 సాయం అందరికీ కాదు, కొందరికే అని తెలిపారు. ఆ కొందరికి ఆయన చేశారో లేదో క్లారిటీ లేదు. కానీ సాయం చేశామని ఎమ్మెల్సీ బొత్స చెప్పుకొచ్చారు. ఎక్కడ, ఎవరికి, ఎంత మేర సాయం చేశారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. జగన్ సాయం సొంత పార్టీ కార్యకర్తలకేనట. వరద బాధితులకు సాయం అని ప్రకటించి మళ్లీ కొంతమందికే సాయం అని పేర్కొనడంపై ఇదేం సాయమో అంటూ సెటైర్లు పేలుతున్నాయి. వరద బాధితుల్లో కూడా పార్టీలు, మా వాళ్ళు అంటూ విభజన రేఖ గీసి సాయం అందించడంపై వైసీపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సాయం పేరుతో పెద్ద హడావిడి చేసి కొందరికే సాయం అని ప్రకటించడంతో గాలి తీసుకున్నట్లే ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఈ విధమైన వైఖరి కొనసాగిస్తే ఆయన ప్రతిపక్షానికి ఫెవికాల్ పెట్టుకొని కూర్చోవడమే అవుతుంది. ఎందుకంటే విజయవాడలో వైసీపీ కార్యకర్తలు కుటుంబాలకే సాయం అందిస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది పార్టీకి ఏమంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే సాయం అనే ప్రకటన పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ సీతయ్య లెక్క. మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాల్సింది.